హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నా డైట్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏ ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నా ప్లేటింగ్ ఎలా చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకుంటున్నాం. మా ఆయనకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అనమాట. మీకు చెప్పాను కదా ఒక వీడియోలో ప్రోటీన్ పౌడర్ గురించి. అదైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ తీసుకుంటున్నాము ఇద్దరమును. ఇంకా ఇక్కడైతే ఒక స్పూన్ హాఫ్ వేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ అనేది వేసుకొని వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి, మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నవి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత నుంచి తీసుకుంటే చాలా మంచిది. మాకైతే బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము, ఎలా ఉంటుందో ఏటనేది. తర్వాత ఏంచి మొత్తం అన్ని సీడ్స్ తెచ్చి మిక్సీ పట్టి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే పౌడర్ అయిపోతుంది అందుకనే. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇది దోశ బ్యాటర్ అండి. దోశ బ్యాటర్ అంటే మనకి మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు బ్యాటర్లోన గోధుమ నూక అనమాట కలిపాను. నైట్ గోధుమ నూక వేసాను. రైస్ అయితే ఏంటి కలపలేదు, మామూలుగా మినపప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసి అందులోని ఆ బ్యాటర్లోన గోధుమ నూక అయితే వేసుకున్నాను. నైట్ వేసి కలిపేసి ఉంచేసాను. ఇంకా మార్నింగ్ అయితే ఇలాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా సాల్ట్ ఏంటంటే పింక్ సాల్ట్ అండి, చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇంక ఇదైతే కొంచెం థిక్గా ఉంది కదా, దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలాగా మనం కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ థిక్గా ఉందని చెప్పేసి ఒక చిన్న గ్లాస్తోని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం పల్చగా చేస్తున్నాను. చాలా మంచిదండి ఇది హెల్త్కి అయితే. గోధుమ నూక వేసుకుంటున్నాం కాబట్టి రైస్ కాకన్నా హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. దీంతో ఏం చేస్తున్నానంటే దోశలు వేయట్లేదు, గుంత పొంగనాలు ఉంటాయి కదా అవి చేస్తున్నాను టిఫిన్లోనికి అయితే. ఇంక ఇక్కడైతే చట్నీకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నానో చూడండి. ఇంక ఇక్కడైతే మిక్సీలోకి వేయించుకున్న పల్లీలు తీసుకుంటున్నానండి. ఉట్టు పల్లీలు చట్నీ కాకన్నా ఇందులో కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. ఉట్టు పల్లీల చట్నీ అయితే అంత బాగోదు, బాగా అనిపించదు. ఇంకా కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత ఏంచి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిపాయలు పచ్చివి వేసుకుంటున్నాను. అవి కూడా ఒక 5 రెబ్బలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ మిర్చి కాకుండా ఒక 2 మిర్చీలు వేసుకుంటే చాలు. తర్వాత జీలకర్ర, చింతపండు కొంచెం వేసుకుంటున్నానండి. ఇంకా 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను. ఇందులో ఏంటంటే మనకి కొబ్బరిలోన పల్లీలోన కొంచెం ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా దీనికి ఏంటంటే తాలింపు ఏమి నేను ప్రిపేర్ చేయలేదు, ఇలా మేము డైరెక్ట్గానే తీసుకుంటున్నాము. తాలింపు పెట్టినా సరే మళ్ళీ అందులో పోపులు అవన్నీ ఆయిల్ వేసి కరివేపాకు వేసి ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే మేము ఏంటంటే డైరెక్ట్గా తీసుకుంటున్నాం అనమాట ఈ చట్నీ అనేది. ఇంక ఇక్కడైతే గుంత పొంగనాలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా ఆయనకి ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. అంటే ఇది వీడియో తీస్తున్నాను కదా లేట్ అయిపోద్దేమని చెప్పేసి మా ఆయనకి అయితే ఫస్ట్ వేసి ఇచ్చేసాను. తర్వాత మేము వేసుకుంటున్నాం. ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసానండి. ఆలివ్ ఆయిల్ ఏంటంటే ఒక చిన్న బాటిల్ తెచ్చుకున్నాం అనమాట. అంటే ఎలా ఉంటుందో ఏంటనేది మాకు పడుతుందా లేదా ఏంటనేది చూసి టేస్ట్ ఎలా ఉంటుందని ఒక చిన్న బాటిల్ తెచ్చుకున్నాం. ఏదైనా మనం తినే ఐటమ్ అయితే అది ఒకటే తెచ్చుకొని చూసుకొని తర్వాత మనకి ఒకవేళ పడినట్టు అయితే తెచ్చుకుంటే బాగుంటుంది. మేము ఇది అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆలివ్ ఆయిల్ ఇంకా వాడదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ వేసి ఇందులోన అన్నిట్లోన మొత్తము బ్రష్తోని స్ప్రెడ్ చేస్తాను అనమాట. ఇంకొంచెం బ్యాటర్ అన్నిట్లోనే వేసాను. ఇది ప్రెస్టేజ్ ప్యాన్ అండి, గుంత పొంగనాలది. గ్యాస్ స్టవ్ తీసుకున్నాం కదా క్యాంటీన్లోన, అప్పుడే తీసుకున్నాం అనమాట. ఇది ప్రెస్టేజ్ కంపెనీ, చాలా బాగుందన్నమాట ఇదైతే ఈ ప్యాన్ అనేది. ఈ గుంత పొంగనాలు కూడా అండి చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయనకైతే బాగా నచ్చిందంట ఈ టిఫిన్ బ్రేక్ఫాస్ట్. మా పాపకు కూడా బాగా నచ్చిందంట అండి. మనకి ఏంటంటే నచ్చిన ఫుడ్ తినాలన్నా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే నచ్చిన ఫుడ్ మనకి ఏంటంటే టేస్టీగా ఉంటుంది కదా, టేస్టీగా ఉందని చెప్పేసి మనము ఎక్కువగా
లిమిట్ కాకన్నా ఎక్కువగా తీసుకుంటే మనకేంటంటే హెల్త్ అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. మనకి నచ్చిన ఫుడ్లు ఉంటాయి, బయట ఫాస్ట్ ఫుడ్లు కూడా ఉంటాయి అన్నమాట. సమోసా కానీ ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగా రోజు కాకన్నా ఒక్కొక్కసారి ఎప్పుడో మనకి ఇలాగా ఇంట్లోని ప్రిపేర్ చేసుకునేవి తింటూ ఎప్పుడో వారానికి ఒకసారి అయినా సరే ఒకటే, ఇప్పుడు మనకి సమోసా తినాలనిపిస్తే ఒక సమోసా తీసుకుంటే చాలండి, ఎక్కువైతే తీసుకోకూడదనమాట బయట ఫుడ్ కూడాను. ఈ మూత అనేది ఉన్నది కదా, ఇది ప్రెస్టీజ్ అదే ప్యాన్ తీసినప్పుడు అంటే అన్బాక్సింగ్ చేసినప్పుడు మీద నుంచి కిందకి పడిపోయింది అనమాట. అది గ్లాస్ కాదనుకుంటాను, విరగలేదనమాట, బాగానే ఉంది. అది కానీ విరిగినట్టయితే నా పని అయిపోదును మా ఆయన చేత. ఇంకెక్కడైతే మొత్తం ఇది పుల్ల మంచి పుల్ల ఇచ్చారండి, దాంతో ఇచ్చారు ప్యాన్తో తిరగవేసుకోవడానికి, బాగుంది. ఇంకా అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి గుంత పొంగనాలు. టేస్ట్ బాగుందని చెప్పేసి ఓవర్గా తీసుకోకూడదు, ఫుడ్ అయితే లిమిట్లో తీసుకోవాలన్నమాట. కొంచెం మనం ఏంటంటే బాగుందని చెప్పేసి తినేస్తాము, అది లోపలికి మనము నోటికి ఏంటంటే టేస్ట్గా ఉంటుంది, లోపలికి వెళ్ళేసరికి మనకి ప్రేగుల్లోకి వెళ్తుంది కదా, అది డైజెషన్ అవ్వకపోవడము, మనకి ఇబ్బంది పడడము, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే లిమిట్లో తీసుకోవాలండి, ఏ ఫుడ్ అయినా లిమిటే. నేను ఇక్కడైతే ఒక 5 గుంత పొంగనాలు అయితే తీసుకున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. అయితే ఇలాగ మనం లిమిట్లో తీసుకుంటే చాలా మంచిది. లేదు మాకు ఎక్కువగా తినాలనిపిస్తుంది అంటే కొంచెం నెమ్మదిగా తినండి. అంటే ఆ ఫుడ్ని ఏంటంటే ఎంజాయ్ చేస్తూ మనం నెమ్మదిగా తింటే మనకి ఏంటంటే ఆ కడుపు నిండే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫాస్ట్ తినిస్తే ఇంకా తినాలనిపిస్తుంది ఫుడ్ అనేది. ఇక్కడైతే నేను ఫాస్ట్ తింటున్నానని మీరు అనుకోవచ్చు, లేదండి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానమాట. మీకు అలా అనిపిస్తుంది అనమాట ఫాస్ట్గా తిన్నట్టు. చాలా స్లోగా తిన్నామంటే ఇంకా కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను, స్లోగా తిని. అప్పుడు మీకు ఏంటంటే స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట, తినాలనిపించదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఆ కర్రీ అనేది చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గుంత పొంగనాలు చేశాను కదా, ఇంకా ఎగ్ కర్రీ నేను ఎప్పుడు చేసినా ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ చేస్తాను, టమాటా వేసి, లేకపోతే ఎగ్ డ్రాప్ చేసి అలా కర్రీ కూడా చేశాను. తర్వాత ఆమ్లెట్ అలాగే వేశాను. కానీ ఇలాగ గుంత పొంగనాల్లో ఎగ్స్ అనేది బ్రేక్ చేసి అలా చేసి వేయలేదు, ఎప్పుడు చేయలేదన్నమాట కర్రీ. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను, అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి గిలక కొట్టుకొని మంచిగా ఆ గుంత పొంగనాల ప్యాన్లోనైతే కొంచెం వేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. దీంతోనే అలా చేసి ఇంకా కర్రీ దానికి ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, పులకాలతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంది. ఇంక మా పాపకు కూడా బాగా నచ్చిందంట ఆ కర్రీ అయితే. రోజు చేయి మమ్మీ ఎలాగే అని చెప్పేసి అంటుంది మా పాప అయితే. తనకి బాగా నచ్చిందండి. ఇలా ఇంట్లో ఫుడ్ ఏదైనా చేస్తే నచ్చితే మళ్ళీ చేస్తూ ఉంటాను. ఇంకా బయట ఫుడ్ ఎప్పుడో అడుగుతుందండి, బయటనైతే పిల్లలు ఎవరో తిన్నప్పుడు గట్టా కొనమంటది, అప్పుడే కొంటాను. కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కదా పిల్లలది, ఆ టైంలో కొనేసి ఇచ్చేస్తాము. కాకపోతే ఏంటంటే డైలీగా అలా కొనేసేవము, ఇంట్లోనే ఫుడ్ ఎక్కువ. మేము డైట్ చేస్తున్నాం కానీ ఈ ఫుడ్డే మా పాపకు కూడా పెడతామండి. ఇంకా ఫ్రూట్స్ కానీ అవే పెడతాము ఎక్కువగాను. బయట ఫుడ్ అయితే ఎక్కువ పెట్టము మా పాపకి. తను కూడా ఇంట్లో ఫుడ్డే బాగా ఇష్టంగా తింటుంది. కొంచెం కారం గట్ట అన్నీ తగ్గించి వేసి చేస్తాను కదా, తను ఇష్టంగా తింటుంది. ఎందుకంటే కారం ఎక్కువ ఇష్టపడదండి, మసాలా ఫుడ్ కానీ కారం కానీ ఎక్కువ తిందనమాట, తను ఇష్టపడదు. ఫంక్షన్లు గట్ట వెళ్ళినా సరే అక్కడ ఎక్కువ తిందు, పెరుగన్నం గట్ట అలా తీసుకుంటుంది ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే మేము స్పైసీస్ అనేవి తగ్గించిస్తాము, హెల్త్కి మంచిది. తను తింటుంది, మేము కూడా తగ్గించాం కాబట్టి మా హెల్త్ చూసుకుంటున్నాము, తన హెల్త్ చూసుకుంటున్నాం, పిల్లల హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇప్పుడు ఇంకాను స్పైసీస్ తక్కువ వేసి ఫుడ్ అనేది చేసిస్తే చాలా మంచిది, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఎగ్జామ్ టైంలో వాళ్ళకి కడుపు నొప్పి కానీ ఇంకా హెల్త్ ప్రాబ్లం ఏదైనా వస్తే మనకి చాలా ఇబ్బంది ఫైనల్ ఎగ్జామ్స్ గట్ట అయినటప్పుడు. అందుకని చెప్పేసి ఇక్కడ మా పాపకి అయితే బాగా నచ్చిందంట ఈ కర్రీ అయితే. ఎగ్ అయితే ఎక్కువ తీసుకుంటుందండి, బాయిల్డ్ ఎగ్ కానీ ఎగ్ రైస్ కానీ ఎక్కువ చేస్తూ ఇస్తాను. మటన్ కర్రీ కానీ అందులో కూడా స్పైస్ అనేది తక్కువ వేస్తాను, మటన్ కర్రీ కూడా. మటన్కి ఏంటంటే కారం ఎక్కువైపోతే అస్సలు బాగోదు, కానీ నేను తక్కువ వేసి చేస్తాను, బాగుంటుంది, బాగానే తింటుంది. ఇంక ఇక్కడ చూసారు ఎగ్స్, అది మొత్తం నేనేంటంటే
వేసాను కదా, మామూలుగా వస్తుంది అనుకున్నాను, ఫస్ట్ టైం చేశాను కాబట్టి. ఇంకా ఇది మొత్తం ఇలా వచ్చిందనమాట. అయినా సరే బాగానే ఉందండి, ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చిందనమాట. ఇంకా కొంచెం అలాగా దీని మీద చేస్తే అలవాటు అయిపోద్ది. కొత్తగా చేస్తున్నాను కదా, ఇలాగా ట్రై చేశాను. గుంత పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇలాగ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చేసి. ఇది మొత్తం ఏంటంటే కుక్ అయిపోయింది కదా, తిరగవేసుకొని దీంతో ఏంటంటే కర్రీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇంక ఈ కర్రీ అనేది పెద్ద ప్రాసెస్లా కనిపిస్తుంది మీకు, కానీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనకి ఎగ్స్ ఉడకపెట్టుకొని ఎలా కర్రీ చేసుకుంటామో అలాగే ఉంటుందన్నమాట. ప్రాసెస్ ఏమి అనిపించదు. ఇంకా నేనైతే సింపుల్గా చేశాను. ఇందులో పేస్టులు కానీ అసలు ఏమి వేయలేదు, మసాలా పొడులు కానీ ఏమి వేయలేదు, సింపుల్గానే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసాను, పోపులు వేసుకున్నాను. ఎక్కువ ఏంటంటే కర్రీస్లోన ఆయిల్ వేయకండి. మీకు ఆలివ్ ఆయిల్ ప్లేస్లోన కొంచెము మామూలుగా మనము రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయినా సరే ఒక స్పూనే వేసుకొని ఇలా తాలింపు పెట్టుకోండి. ఆలివ్ ఆయిల్ లేని ప్లేస్లోన ఇలాగ మామూలు ఆయిల్ అయితే తాలింపు కొంచెం వేసుకొని వేయండి. కూరలు అంటే ఎక్కువ ఆయిల్ అయితే వేయకండి. ఇంకా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకున్నాను కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి పెద్దల నుంచి వస్తుందన్నమాట. వాళ్ళు సన్ని మీద నూరిసి వేసేవారు మా అమ్మమ్మ కానీ అందరూ. అప్పుడు నేను చూసేదాన్ని చిన్నప్పుడు. ప్రతి కూరలంట ఉండేవి అల్లం వెల్లుల్లి. కానీ ఈ మధ్య ఏంటంటే పేస్ట్లని అవి మసాలా పొడులని అన్నీ వేసేస్తున్నారు. ఆ కర్రీ అనేది తినడానికి అంతగా అనిపించట్లేదు అనమాట. ఇలా సింపుల్గా చేసుకోండి, కర్రీ ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోండి. ఆ టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా మనకి నచ్చుతుంది, హెల్త్కి మంచిది, అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే టమాటా ఒక 3 టమాటాస్ తీసుకున్నాను, మిక్సీలో వేసాను. మరీ పేస్ట్లా చేయకన్నా మామూలుగా చేసుకున్నాను. ఇంకా అది వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం వాటర్ వేసానండి. అవి వేస్తాను కదా, ఎగ్స్ గుంత పొంగనాల్లో వేసాను కదా, ఆ ఎగ్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తాను కాబట్టి కొంచెం వాటర్ వేసాను అనమాట. అంటే పుల్కల్కి రైస్కి కానీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని. అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే బాగుందనమాట, అంత బాగా వచ్చింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, దించే ముందు వేస్తే కొత్తిమీర చాలా బాగుంటుంది. ఇంకో విషయం అండి, నేనైతే మళ్ళీ వెయిట్ పెరిగాను. ఎందుకంటే మేము ఊరెళ్ళాం కదా, వీడియోలో చేసాం కదా, ఊరెళ్ళేటప్పుడు ఏమైందంటే ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళాం, అంటే గృహప్రవేశానికి వెళ్ళాము. అప్పుడు అంతగా ఏం లేదు, ఫుడ్ ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ మ్యారేజ్ కానీ వెళ్ళాము. వెళ్ళి ఒక 1 వీక్ 5 డేస్ ఉందామని చెప్పేసి, ఇంటి పని కూడా ఉందని, మా పాపకు కూడా హాలిడేస్ అని చెప్పేసి వెళ్ళాం కదా. ఇంకా మ్యారేజ్ అంటే పెళ్ళికి వెళ్ళాం కాబట్టి నైట్ ఏంటంటే పెళ్ళిళ్ళు అవుతుంటాయి, అది ఫంక్షన్లు అయినప్పుడు తింటే తప్పులేదు. నేనైతే ఎలా తీసుకుంటానంటే ఒక బిర్యానీ వేసుకున్నాను, కర్రీస్ వేసుకున్నాను, అంతేనండి. ఆ బిర్యానీ కూడా కొంచెం వేసుకున్నాను అంతే. ఇంకా మరి రైస్ కానీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఫంక్షన్లో ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్కి బిర్యానీతోనే స్టాప్ చేసేస్తాను నేను. అది కూడా ఎప్పుడో అవుతుంటాయి కాబట్టి తింటాను, ఇంక డైలీగా అయితే తినాం కదా, అందుకనే. ఆ తర్వాత ఏంటయిందంటే ఫంక్షన్ పెళ్ళి అయిపోయిన తర్వాత నైట్ అలా తినేసాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఏంటంటే మాకు ఇంకా వర్క్ అవుతుంది కదా, ఇంటి పని అవుతుంది. ఇంకా 2 పూట్ల ఏంటంటే మాకు రైస్ అయిపోయిందనమాట. మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, మా లంచ్లోకి వైట్ రైస్, డిన్నర్లోకి వైట్ రైస్. అలాగే అయిపోవడం ఏంటంటే వెయిట్ పెరిగానండి. వైట్ రైస్ అయితే ఎక్కువగా తీసుకోవద్దు, తీసుకుంటే మీకు ఏంటంటే లంచ్లోకి తీసుకోండి, కొంచెం వైట్ రైస్ తీసుకోండి, కూరలు ఎక్కువ తీసుకోండి. ఇంకా మార్నింగ్ అయితే ఏదో ఒకటి అంటే బాదం కానీ ఖర్జూరం కానీ అలాంటివి తీసుకోండి. నైట్ కూడా ఫ్రూట్స్ ఏవో తీసుకుంటే మంచిది. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత నేను ఇంకా అంటే ఇలాగ తీసుకోకూడదు అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఇంకెంతవరకు అలా అవుతుందో చూడాలి. ఇంకా లంచ్ నా ప్లేట్ అయితే ఇదండి, 2 పుల్కాలు కర్రీ వేసుకొని అయితే ఇంకా తీసుకున్నాను. ఇంకా ఇదేనండి నా డైట్ అయితే. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైట్ ఇలా చేశాను అనమాట. కంటిన్యూగా ఇలా చేస్తే మాత్రం తగ్గుతానండి కంపల్సరీగా, తక్కువ తీసుకుంటే. ఇంకా ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.